వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. కావలి రూరల్ మండలం గౌరవరం గ్రామంలో జరిగిన పోలేరమ్మ తల్లి గ్రామ పొంగళ్ల కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మంగళవారం పాల్గొన్నారు. గ్రామస్తుల ఆహ్వానం మేరకు పలువురు ఇళ్లకు వెళ్లి మాటామంతి కలిపారు. దాదాపు 70 ఏళ్ల క్రితం తిరునాళ్లు జరిగాయని, పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో మరలా ఇప్పుడు జరుగుతున్నాయని తెలిపారు. పోలేరమ్మ తల్లి తిరునాళ్లను ప్రతి సంవత్సరం పండుగ వాతావరణంలో ప్రశాంతంగా చేసుకుంటూ అమ్మ ఆశీస్సులు పొందుతూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆగస్టు 30కి ఇచ్చాడు అబ్బాయి అప్పుడు నడుస్తామని చెప్పాడు. గౌరవారం ప్రజానీకానికి ధన్యవాదాలు, నమస్కారాలు, అభినందనలు, శుభాకాంక్షలు అందిస్తూ గ్రామ దేవత నిరంతరం మనల్ని కాపు కాసుకునేటువంటి గ్రామ దేవత యొక్క ఉత్సవాలను ఎప్పుడో మనం పుట్టక ముందు దాదాపు 80 సంవత్సరాల ముందు చేశారనే చరిత్ర చెబుతుంది. కానీ ఈ రోజుని గ్రామస్తులందరూ కూడా కలిసి రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ కూడా కలిసి ఈరోజు ఈ గ్రామ దేవత యొక్క జాతరను జరుపుకున్నందుకు గౌరవరం ప్రజానీకానికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ తల్లి దీవెనలు ఎప్పుడు కూడా ఈ గ్రామానికి ఉండాలని, ఆ తల్లి దీవెనలు ఈ విధంగా ఉండబట్టే మన గ్రామంలో పంటలు సుభిక్షంగా పండుతున్నాయి, మన బిడ్డలు ప్రయోజకులయ్యారు. ఈరోజు మన ప్రాంత ప్రజలందరూ కూడా ఈరోజు ఖండాంతరాలు దాటి భారతదేశం దాటి ఇతర దేశాల్లో మన విద్యార్థులుగా వెళ్ళినటువంటి వాళ్ళు ఈరోజు 100 మంది ఉద్యోగస్తులుగా మారారంటే ఆ తల్లి దీవెనలు కూడా ఉన్నాయని, అదేవిధంగా గ్రామం కూడా ఆనందంగా ఉందని, గ్రామ ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉన్నామని, ఈరోజు అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని రంగరంగంగా వైభవంగా నిర్వహించుకున్నందుకు గ్రామ ప్రజానీకానికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను కష్టాల కడల్లో ఉన్న రోజున ఎలక్షన్లో ఈ గ్రామంలో సంచరించకపోయినప్పటికీ కూడా ఒక్కరోజు 2 గంటలు మాత్రమే ఈ గ్రామానికి వచ్చినా వీళ్ళు హక్కును చేర్చుకున్నారు, నన్ను ఆదరించారు, సొంత బిడ్డగా ఆశీర్వదించారు. పోలేరమ్మ సాక్షిగా పోలేరమ్మ దీవెనల కోసం నన్ను ఆ గుడి దగ్గర తీసుకుపోయారు. ఆ యాప చెట్టు కింద నిలబెట్టి ఆ రోజున నా చేత 4 మాటలు మాట్లాడించి ఈ గ్రామాన్ని దత్తత తీసుకునే విధంగా నాకు ప్రేరణనిచ్చారు. నేను ఏ మాట అయితే ఇవ్వటం జరిగిందో ఆ మాట మీద ప్రజలందరూ కూడా నన్ను హక్కును చేర్చుకొని ఎనలేని మెజార్టీనిచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి గ్రామం ఈరోజు గౌరవరం. ఆ గ్రామాన్ని అందుకనే నాడు చెప్పినట్టుగానే ఆ గ్రామాన్ని దత్తత తీసుకోవడం కూడా జరిగింది. ఈ రోజున ఈ గ్రామం దేవతలకు నిలయమైనటువంటి ఈ గ్రామం. ఎందుకంటే వారంలో ఈ 6 రోజుల పాటు ప్రతి గుడిలోనూ గ్రామస్తులందరూ కూడా కూర్చొని భజనలు చేయటం చాలా కొత్త సాంప్రదాయం, కొంచెం మంచి సాంప్రదాయం. ఆ సాంప్రదాయం నాంది పలికిన గ్రామం అంటూ ఏదన్నా ఉందంటే అది గౌరవరం. సాయిబాబాని ఈ ప్రాంతంలో పరిచయం చేసిన గ్రామం అంటూ ఏదన్నా ఉందంటే గౌరవరం. ఈరోజు ప్రసన్న వెంకటేశ్వర స్వామి మూలాలన్నీ కూడా గౌరవం నుంచే ప్రారంభమని. గౌరవరం అనగానే ముందు గౌరవానికి పేరున్నటువంటి ఊరు. గౌరవం ఎప్పుడు వస్తుందంటే సనాతన ధర్మం ప్రకారం దేవుళ్ళని ఎవరైతే ఆదరిస్తారో ఆ గ్రామాన్ని ప్రజలందరూ కూడా ఆదరిస్తారు. ఆ గౌరవరంలోనే ఉంది ఆ గౌరవానికి తగ్గ ఊరుగా. కాబట్టి అటువంటి ఊర్లో ఈరోజు సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ పోలేరమ్మ జాతరను ఈరోజు నిర్వహించుకొని అందరూ కూడా ప్రతి ఇంట అల్లుళ్ళు పిలుచుకున్నారు, బంధువులు పిలుచుకున్నారు, మిత్రులు పిలుచుకున్నారు, స్నేహితులు పిలుచుకున్నారు, తెలిసిన వాళ్ళందరినీ కూడా పిలుచుకొని కష్టాలన్నీ మరిచిపోయి అందరూ ఈ 3 రోజుల పాటు ఆనందంగా జరుపుకున్నందుకు ఈ గ్రామ ప్రజానీకానికి మరింత ఇంకా మేలు చేకూరాలని ఆ దేవదేవులను అందరినీ కూడా కోరుకుంటూ, మరి ఇంకా కూడా ఎక్కువ సందర్భాల్లో వీళ్ళందరూ కూడా దైవ చింతనలో ఉండాలని మనసారా కోరుకుంటూ, వాళ్ళ యొక్క సమిష్టి కృషికి వాళ్ళందరి ముఖ్యంగా బాబురెడ్డి, శ్రీనివాసరెడ్డి, మిగతా నాయకులందరూ కూడా కృషి ఫలితంగా ఈరోజు ఈ కార్యక్రమాలలో అందరూ కూడా పాలు పంచుకునే విధంగా ఒక తాటిపై తీసుకొచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రభుత్వ యంత్రాంగం ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఎక్కడ కూడా అవాంతరాలు సంఘటన జరగకుండా వాళ్ళకి సహకరించినందుకు
పోలీసు వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరి కృషి ఈరోజు ఈ గ్రామంలో ప్రశాంతంగా జరిగింది. ఆ జరిగినందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మరొక్కసారి ఆ దేవత ఆశీస్సులు ఈ గ్రామ ప్రజలందరికీ నిండుగా మెండుగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఆ గ్రామ ప్రజానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.